వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తుచ్చమైన పడక సుఖం కోసం అయిన వాళ్లనే కడతీర్చుతుండడం ఇప్పుడు సర్వత్రా జుగుప్స కలిగిస్తోంది. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు సర్వం మంట కలిసిపోతున్నాయి. తాజాగా భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను, కన్న కూతుర్ను చంపేసింది ఓ కసాయి మహిళ. చివరకు విషయం బయటపడడంతో ఇద్దరూ కటకటాల పాలయ్యారు. భూపాలపల్లి అటవీ ప్రాంతంలో యువతి డెడ్ బాడీ, పక్కనే క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు. డెడ్ బాడీ చూసి షాక్ అయిన స్థానికులు. ఆగస్టు 25న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రహదారిలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం లభ్యమయ్యింది. యువతి మృతదేహం వద్ద నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. అడవిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు జరిపి యువతిని బలిచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు యువతి డెడ్ బాడీ పక్కనే ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేయడంతో ఖతర్నాక్ క్రైమ్ స్టోరీ బయటపడింది. కన్న తల్లి కవితనే వర్షిణిని హత్య చేసినట్లుగా తేలింది. అంతేకాదు, వర్షిణి మర్డర్ వెనక తల్లి పెట్టుకున్న వివాహేతర బంధమే ప్రధాన కారణమని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఈ క్రమంలో కన్న తల్లి కవితను ఇంకా విచారించడంతో అప్పటికే భర్తను కూడా హత్య చేసినట్లుగా వెల్లడయ్యింది. వర్షిణిని ఆమె తల్లి, ప్రియుడు రాజ్ కుమార్ కలిసి ఆగస్టు 20వ తేదీనే చంపేశారు. డెడ్ బాడీని మాయం చేసేందుకు యూట్యూబ్ చూసి ప్లాన్ రెడీ చేశారు. వర్షిణిని హత్య చేసిన రోజే మృతదేహాన్ని ఒక సంచిలో మూట కట్టి గ్రామ శివార్లోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక చెట్ల పొదల్లో దాచేశారు. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ చేసింది కన్న తల్లి కవిత. తన కూతురు కనిపించడం లేదంటూ ఇంటి చుట్టుపక్కల గగ్గోలు పెట్టింది. చిట్యాల పోలీస్ స్టేషన్లో కూతురు మిస్సింగ్ కు సంబంధించిన ఫిర్యాదు కూడా చేసింది. అలా చేస్తే ఎవరికీ డౌట్ రాదనేది కవిత స్కెచ్. ఓవైపు పోలీసుల విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 25న వర్షిణి డెడ్ బాడీని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాజ్ కుమార్ ఒక వాహనంలో తీసుకెళ్లి కాటారం సమీపంలోని అడవిలో వదిలేశాడు. యూట్యూబ్ ద్వారా అనేక క్షుద్ర పూజల వీడియోలు చూసిన అతడు అందరి దృష్టి మరల్చడం కోసం అక్కడ క్షుద్ర పూజల సీన్ క్రియేట్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్లో సాక్లో ఇది బాడీ పెట్టుకొని ఇది బుషెస్లో ఇంటూ బిహైండ్ అది బుషెస్లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిణి డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమ తర్వాత నిమ్మకాయ ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్గా అతను చేశారు. కూతుర్ని మాత్రమే కాదు, 2 నెలల కిందట అనారోగ్యంతో బాధపడుతున్న భర్త కుమారస్వామి చావు వెనుక కూడా కవిత హస్తం ఉందని తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. చిట్యాల మండలం బొడితలకు చెందిన కప్పల కుమారస్వామి మొదటి భార్య మృతి చెందగా 24 ఏళ్ల క్రితం మల్హర్ మండలంలోని తాడిచర్లకు చెందిన కవితను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2 ఆడపిల్లలు. చిన్న కుమార్తె హన్సిక పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె వర్షిణితో కుమారస్వామి, కవిత వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం కుమారస్వామి పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమయ్యాడు. ఈ క్రమంలో కవితకు అదే గ్రామానికి చెందిన అవివాహితుడైన జంజర్ల రాజ్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచూ కలుసుకోవడాన్ని గమనించిన భర్త కుమారస్వామి భార్యను నిలదీశాడు. దీంతో కవిత అతన్ని అంతమొందించేందుకు ప్రియుడు రాజ్ కుమార్తో కలిసి ప్లాన్ వేసింది. జూన్ 25న కుమార్తె ఇంట్లో లేని సమయంలో కుమారస్వామిని కవిత కాళ్లు పట్టుకోగా రాజ్ కుమార్ గొంతు నులిమాడు. కుమారస్వామి చనిపోవడంతో దీన్ని కవిత సాధారణ మృతిగా చిత్రీకరించింది. బంధువులను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. మనము ఇది మనకి అంటే ఫస్ట్గా ఇది ఏదైనా మర్డర్ చేశారు, ఫాదర్ మర్డర్ కేసు. సో దట్ ఈస్ మేజర్ ఛాలెంజ్ ఫర్ పోలీస్ బికాజ్ ఇప్పటివరకు బాడీ కూడా క్రిమేషన్ అయింది. సో మన దగ్గర డెడ్ బాడీ లేవు, కానీ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మోటివ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రకారంగా ఇది చేయడం జరిగింది. సో ఈ విషయంలో మనము డిసైడ్ చేసాం కి ఇమీడియట్గా ఒక ఛార్జ్షీట్ చేసి ఇమీడియట్గా ఇది ట్రయల్ కూడా నడవాలి. సో ఆ కోసం ఇది కన్విక్షన్ రావాలి, ఆ కోసం ఇది
మనము ప్రయత్నం చేస్తున్నాం. అయితే తల్లి కవిత ప్రవర్తనను గమనిస్తూ వస్తున్న వర్షిణికి ఆమెపై అనుమానం వచ్చింది. తండ్రి అనారోగ్యంతో ఉన్నా ఆకస్మికంగా ఎలా మృతి చెందాడు అని కొన్ని రోజుల తర్వాత ప్రశ్నించింది. రాజ్ కుమార్ ఇంటికి వస్తుండడంపైన తల్లిని నిలదీసింది. రాజ్ కుమార్ తరచూ ఇంటికి రాకుండా అడ్డుకోవడంతో వర్షిణిని కూడా చంపాలని ప్లాన్ చేసింది. ఈ విషయం రాజ్ కుమార్ కు చెప్పింది. ఇద్దరూ కలిసి ఆగస్టు 20న అర్ధరాత్రి నిద్రపోతున్న వర్షిణిని కూడా గొంతు నులిమి చంపేశారు. భర్త కుమారస్వామి, కూతురు వర్షిణిని చంపేసిన కవిత ప్రియుడితో కలిసి మహారాష్ట్ర వెళ్లి అక్కడ కాపురం చేసుకునేందుకు ప్లాన్ చేసింది. ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేస్తుండగానే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా 2 హత్యలు తామే చేసినట్టుగా అంగీకరించారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.